హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ దండవత్ ప్రణామ్. వెల్కమ్ టు ద మార్నింగ్ జపా సెషన్. సో ఈ రోజు మనం పర్ఫెక్షన్ ఆఫ్ యోగా ఈ చాప్టర్ నుంచి, ఈ బుక్ నుంచి లాస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో అది డిస్కస్ చేద్దాము. సో మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ప్రేయర్స్ చేసి స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते. तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौरभक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौरभक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौरभक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. సో ఈ రోజు మనం పర్ఫెక్షన్ ఆఫ్ యోగాలో లాస్ట్ చాప్టర్ ఏది ఉందో అది డిస్కస్ చేద్దాము. అయితే లాస్ట్ చాప్టర్ పేరేముందండి? ఎవరైనా చూసారా బుక్? హరే కృష్ణ మాతాజీ, యోగ సిద్ధి పథం అని ఉంది మాతాజీ లాస్ట్ది. మన బుక్ పేరేంటి? యోగ సిద్ధి సేమ్ పథం. అదే కదా? The perfection of yoga. యోగ పరిపూర్ణత మాతాజీ. అదే Yes. మాతాజీ. సో మన బుక్ కరెక్ట్. సో మన బుక్ పేరు పర్ఫెక్షన్ ఆఫ్ యోగా, యోగాలో పరిపూర్ణత చెందడం ఎలా అన్న దాని గురించి. అయితే ఇప్పుడు మనం లాస్ట్ చాప్టర్కి వచ్చేసాం కాబట్టి ఇదే బుక్ లో ఈ చాప్టర్ పేరు కూడా మనకి పర్ఫెక్షన్ ఆఫ్ యోగా, యోగాలో పరిపూర్ణత చెందడం. సో మనం ఈ బుక్ స్టార్టింగ్ నుంచి ఏంటంటే డిఫరెంట్ యోగాస్ అనేవి డిస్కస్ చేస్తూ వచ్చాము. సో దాని గురించి నేను ఒక చిన్న డాక్యుమెంట్ ఒకటి ఉంది, అది షేర్ చేసి దాని గురించి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో దట్ మనకి అసలు కర్మయోగా ఎక్కడొస్తుంది, జ్ఞానయోగా ఎక్కడొస్తుంది, మనకి భక్తి యోగా ఎక్కడొస్తుంది, వీటన్నిటి గురించి చూడొచ్చు.
నా స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ మాతాజీ. ఓకే కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక చిన్న చార్ట్ లాగా కనిపిస్తుంది కదా, యోగా ల్యాడర్ అంటారు దీన్ని. సో అసెండింగ్ స్టెప్ బై స్టెప్ టు పర్ఫెక్షన్. యాక్చువల్గా ఏంటంటే మనకి చాప్టర్ లో సింపుల్ గా చెప్పేస్తారనమాట. ఎన్ని యోగాస్ ఉన్నా కూడా ఫైనల్ థింగ్ కల్మినేట్స్ ఇన్ ఎవ్రీథింగ్. అంటే అన్ని యోగాలు కూడా ఫైనల్ గా హైయెస్ట్ స్టేజ్, పినకిల్ స్టేజ్ ఏది ఉంటుంది అంటే భక్తి యోగా ఉంటుంది అని చెప్పి చెప్తారు. సో దాని గురించి ఏంటంటే మనం భక్తి యోగా ఎందుకు అంత హైయెస్ట్ స్టేజ్ అన్న దాని గురించి తెలుసుకోవాలి అంటే సింపుల్ గా మనం మిగిలిన యోగాస్ ఏంటి, అసలు మన లైఫ్ ఎక్కడి నుండి స్టార్ట్ చేసాము, సో డిఫరెంట్ యోగాస్ ఎలా ఉన్నాయి, ఎందుకు భక్తి యోగా హైయెస్ట్ అవుతుంది అనే దాని గురించి ఈ ఒక చిన్న చార్ట్, ఈ ఫ్లో చార్ట్ ద్వారా మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఏముందండి మనకి ఇక్కడ యోగా ల్యాడర్ లో ఫస్ట్ లీస్ట్ స్టెప్ ఏముంది? యానిమల్ లైఫ్. లేదు మాతాజీ, ఇంకా Animal కింద కర్మ కనిపిస్తుంది చూడండి. హ్యూమన్ లైఫ్. యానిమల్ లైఫ్ ఉంది, యానిమల్ లైఫ్ అనండి. రైట్? యానిమల్ లైఫ్ అని ఉంది. సో యానిమల్ లైఫ్ అంటే ఏంటంటే ఒక జంతు జీవనం ఎలా ఉంటుంది అన్న దాని గురించి ఉంటుంది. సో యూజువల్ గా యానిమల్స్ దేని మీద ఫోకస్ ఎక్కువ ఉంటాయండి వాటి జీవనంలో? మనం ఏ జంతువుని కానీ, ఏ పక్షిని కానీ, ఏ మృగాన్ని కానీ, దేన్నైనా తీసుకున్నా వాటి లైఫ్ లో అవి చేసే పనులు ఏముంటాయి? ఈటింగ్, మీటింగ్, తిండి, నిద్ర, సో మనం అన్ని ఒక జంతువు రోజు మొత్తంలో చేసే పనులని మనం అబ్జర్వ్ చేసినా కానీ ఏమేం చేస్తుందంటే అది సింపుల్ గా ఈ 4 పనుల్లోనే ఉంటది. ఆహార, నిద్ర, భయ, మైథున. ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్. సో ఎప్పుడు కూడా ఏ జీవి, ఐ మీన్ ఏ యానిమల్ ని తీసుకున్నా కానీ ఈ 4 పనుల్లోనే అది ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుంది. సో అది చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయి అంటే ఆహారం కోసం అది ఎంతో దూరం ఎగురుకుంటూ వెళ్ళొచ్చు ఒక పక్షి తీసుకున్నా కానీ, లేదు ఏదన్నా మృగం తీసుకున్నా కానీ వేరే జంతువు ఎక్కడ దొరుకుతుందా దాన్ని ఎలా చంపి తినచ్చా అని చూస్తూ ఉంటుంది. లేదు ఇలా జంతువు మీద డిపెండ్ అయ్యేది కాదు ఆ జీవి, అది ఓన్లీ మన ప్లాంట్స్, మన మొక్కల నుండే దాని ఆహారం వస్తుంది అంటే అది రోజంతా కూడా దాని వెతుకులాట ఎలా ఉంటుందంటే నాకు ఎక్కడ నాకు ఆ చెట్లు చేమలు దొరుకుతాయా, నాకు ఆహారం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. సో ఆహారం గురించి వాటి ప్రయత్నం అనేది ఉంటూ ఉంటుంది రోజులో. ఇంకొకటి ఏంటి? నిద్ర అనేది కామన్ ఎవరికైనా. సో అవి కూడా నిద్రపోవడానికి వాటి లైఫ్ లో వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేటింగ్. సో ఇంకొక ఒక పక్షి అయితే ఇంకొక పక్షితో అది మేట్ చేసి సంభోగ క్రియ చేసి పిల్లల్ని కనే పనిలో ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డిఫెండింగ్ కోసం ఏం చేస్తాయంటే అవి ఒక గూడు కట్టుకొని ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఎవరు వచ్చి వాటిని అటాక్ చేయకూడదు అని. ఇంకొన్ని ఈవెన్ మనం పక్షులు చూసుకున్నా కానీ మనం వాటికి దగ్గరికి వెళ్ళగానే అవి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనల్ని ఎలా అటాక్ చేస్తాయి? ఇప్పుడు నేను ఒక పక్షి దగ్గరికి వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేస్తాను అనుకోండి, ఏం చేస్తుంది అది? ఫస్ట్ దాని ఒకటి ఎగిరిపోతుంది, లేదు అంటే ఏం చేస్తుంది దాని ముక్కు, బీక్ ఏదైతే ఉంటుందో దాంతో నన్ను పొడవడానికి ట్రై చేస్తుంది. అంటే ఏం చేస్తుంది అది? తనని తాను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది డిఫెండింగ్ అంటారు. ఈవెన్ ఇంకా క్రూర మృగాలు కానీ, లేదు సాధు జీవులైనా కూడా ఏం చేస్తాయి? ఒక ఆవును తీసుకున్నా కానీ ఏం చేస్తుంది అంటే మనం దగ్గరికి వెళ్ళగానే మనం హాని చేస్తున్నాం అనగానే ఏం చేస్తుంది? తన కొమ్ములతో కానీ తన తలతో కానీ కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఎస్, కరెక్ట్. అలా కాదు, ఇంకా క్రూర మృగాలు అయితే మాత్రం ఇంకా అసలు మనం వాటి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించము. అండ్ ఒకవేళ ఎవరైనా దగ్గరికి వచ్చినా, వేటగాడు వచ్చినా కానీ అవి ఎలాగోలా అటాక్ చేసి వాటి లైఫ్ ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఈ 4 పనుల్లోనే ఒక జంతువు తన జీవితాన్ని సాగిస్తూ ఉంటుంది. సో యూజువల్లీ మన అందరం కూడా, మోస్ట్ ఆఫ్ అస్ అందరం కూడా ఎలా ఉంటామంటే ఒకప్పుడు ఇలాంటి ఎన్నో జంతు జన్మలు అనేవి తీసుకొని ఉంటాం అనమాట. సో ఏమంటారంటే లక్ష యోని కోటి బేరి అంటారు. అంటే ఒక్కొక్క యోనిల్లో ఎన్నో కోట్ల సార్లు మనం జన్మ అనేది తీసుకొని వచ్చామన్నమాట. సో ఒకప్పుడు మన లైఫ్ ఎలా ఉండేది? ఈ యానిమలిస్టిక్ లైఫ్ లోనే ఉండేది. బికాస్ మనము యాజ్ అ ఆత్మ మనం ఎలాంటి శరీరాలు తీసుకున్నామంటే అలాంటి జంతు శరీరాలు తీసుకున్నాం కాబట్టి మన పనులు అనేవి ఆ 4టికే రిస్ట్రిక్ట్ అయిపోయి ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుంది అంటే యానిమల్ లైఫ్ నుండి మెల్లగా ప్రోగ్రెస్ అయ్యి, ఒక్క నిమిషం షేర్ చేస్తాను. యానిమల్ లైఫ్ నుంచి నెక్స్ట్ ప్రోగ్రెస్ అయ్యి ఏం లైఫ్ చూపిస్తుంది ఇక్కడ? కర్మ. పక్కన ఏం లైఫ్ అని చెప్తుంది? హ్యూమన్ లైఫ్.
హ్యూమన్ లైఫ్ అని చెప్తుంది. సో యానిమల్ లైఫ్ అయిపోయాక ఎన్నో లక్షల కోట్ల సార్లు మనం జంతు జీవనం తీసుకొని ఆ నెక్స్ట్ సైకిల్లో మనం ఏమొస్తామంటే హ్యూమన్ లైఫ్ కి వచ్చే ఛాన్స్ వస్తుంది అనమాట. సో హ్యూమన్ లైఫ్ లో ఏమవుతుంది అంటే మనము ఎలా ఉండాలి అంటే కేవలం ఆహార, నిద్ర, భయ, మైథున ఈ నాలుగిట్లోనే ఇన్వాల్వ్ అయిపోతే దాన్ని ఏమంటున్నాం? ఇందాక దాకా ఏమని పిలిచాము? జంతు జీవనం జంతు జీవనం అని చెప్పాం. ఒక యానిమలిస్టిక్ లైఫ్ బ్రతుకుతున్నట్టు. సో హ్యూమన్ లైఫ్ తీసుకున్నప్పుడు మినిమం టు మినిమం ఎక్స్పెక్టేషన్, మనం డిఫరెన్స్ చూస్తున్నాం కదా. మినిమం టు మినిమం ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే మనము ఈ నాలుగిట్లోనే కాకుండా మన కాన్షియస్నెస్ అనేది ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది అనమాట. అయితే ఫస్ట్ స్టెప్ ఎలా ఎలివేట్ అవుతుంది అంటే జంతువు నుంచి మనం ఎలా డిఫరెన్షియేట్ చేయబడతాము అంటే ఒకటి ఏంటంటే త్రూ కర్మకాండ అంటారనమాట. సో కర్మకాండ అంటే ఏంటంటే ఇవి వేదాల్లో మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని పద్ధతులు ఇస్తారనమాట. సో ఆ పద్ధతులు ఏంటి అంటే నువ్వు ఈ ప్రాసెస్ ఫాలో అవుతే నీకు ఈ రిజల్ట్ వస్తుంది, సో ఈ పూజ చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది, ఈ యజ్ఞం చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే వేదాలకి అనుగుణంగా వెళ్ళడం అనమాట. సో యానిమలిస్టిక్ లైఫ్ లో ఏం చేస్తామంటే మనం వేదాలకు అనుగుణంగా ఏముండదు, అసలు వేదాలనే ఉంటాయని తెలియదు, వేదాలకు అనుగుణంగా వెళ్ళాలి అని కూడా మనకు తెలియదు అనమాట. ఒక ప్రాణి ఇంకో ప్రాణిని చంపుకొని తింటుంది అంటే అది కరెక్టా రాంగా? రాంగ్. రాంగ్. కానీ యానిమలిస్టిక్ లైఫ్ లో అదే రూల్ అక్కడ మనం అప్లై చేయగలమా? నువ్వు ఇలా ప్రాణిని చంపి తినకూడదు అని చెప్పి ఒక యానిమల్, ఒక సింహానికో పులికో అలా వెళ్ళి మనం చెప్పగలమా? చెప్పలేము. ఎందుకంటే వాటికి ఇలా వేదాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడం అనేది ఉండదన్నమాట. వాటి జీవనం సాగడానికి వాటికి ఆహారం కావాలి. సో ఆహారం కావాలి అంటే అది ఇంకొక దాన్ని చంపుకొని తినాల్సి వచ్చినా గానీ దానికి రూల్స్ అనేవి వర్తించవు. రైట్? అలానే ఒక యానిమల్ తను మేట్ చేయాలి, ఆ సంభోగ క్రియ చేయాలి అంటే ఒక పార్ట్నర్ తోనే చేస్తుందా? ఇష్టం అంటే అలా ఏం లేదు, ఏం రూల్స్ ఏం లేవు, ఎలా కనిపిస్తే అలా చేస్తుందా ఒక జంతువు? రూల్స్ ఉండవు. కరెక్ట్, వాటికి రూల్స్ ఉండవు. సో అవి యానిమలిస్టిక్ లైఫ్ లో అంటే ఒక జంతు శరీరంలో ఉన్నాయి కాబట్టి వాటికి రూల్స్ అనేవి వర్తించవు. కానీ మనం హ్యూమన్ గా ఎదిగినప్పుడు, యానిమల్ నుంచి హ్యూమన్ గా ఎదిగినప్పుడు మనకి ఏమవుతుందంటే వీ షుడ్ ఫాలో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో మనం ఏం చేస్తాము? ఒక జంతువుని చంపి తినడం పాపము, కరెక్ట్ కాదు అని చెప్పి మనం ఏం చేస్తాము? మన ఫుడ్ అనేది మోస్ట్లీ వెజిటేషన్ గా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అండ్ మనము ఒక మ్యారేజ్ అనే ఒక అథెంటిక్ సిస్టమ్ అనేది ఫాలో అయ్యి మనం రెగ్యులేటెడ్ లైఫ్ అనేది లీడ్ చేస్తాం. మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది కదా? యానిమలిస్టిక్ లైఫ్ కి కర్మకాండ ఫాలో అవుతూ మనం హ్యూమన్ లైఫ్ ని లీడ్ చేయడం అన్న దానికి డిఫరెన్స్ అర్థమవుతుంది కదా? అండ్ ఇక్కడ కర్మకాండ సెక్షన్ లో ఏంటంటే మోస్ట్లీ ఫోకస్ ఎలా ఉంటుంది అంటే, సో ఇందాక చెప్పాను కదా, మీరు ఈ పూజ చేయండి, ఈ యజ్ఞం చేయండి, ఇది వస్తుంది అంటే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హెల్త్ బాగాలేదు, సో నా హెల్త్ బాగాలేదు అంటే దానికి రిలేటెడ్ గా కర్మకాండ సెక్షన్ లో కొన్ని సెక్షన్స్ ఉంటాయి అనమాట. సో మీ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలంటే పలానా రిలేటెడ్ గా మీరు ఒక యజ్ఞం చేయండి, లేకపోతే పలానా దేవీ దేవతని ఆరాధించండి అని ఉంటుంది. సో నేను దాన్ని ఆరాధించి ఆ పూజని కానీ ఆ యజ్ఞాన్ని కానీ చేయడం వల్ల ఏమవుతుంది? నా హెల్త్ అనేది సెట్ అవుతుంది. సో అలానే ఇప్పుడు నాకు కెరియర్ అన్నది కరెక్ట్ గా లేదు, నా కెరియర్ కరెక్ట్ గా ఉండాలి, లేదంటే మంచి పార్ట్నర్ రావాలి అనుకున్నాం అనుకోండి, దానికి రిలేటెడ్ గా కూడా మనకి కొన్ని సెక్షన్స్ ఉంటాయి అనమాట కర్మకాండలో. సో ఇలా ఏం చేసినా కానీ, లేదంటే నా ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేదు, సో నా ఫైనాన్షియల్ గా నేను ఆర్థికంగా ఎదగాలి అనుకున్నప్పుడు దానికి రిలేటెడ్ గా కొన్ని ప్రక్రియ ఉంటుందన్నమాట కర్మకాండలో. సో మీరు ఈ పనులు, లేకపోతే ఈ యజ్ఞాలు, హోమాలు, పూజలు, వ్రతాలు, నోములు, వాట్ నాట్ ఏవైనా కానీ, సో వీటిలో ఏం చేసినా కానీ మీరు స్పెసిఫిక్ గా మన ప్రాబ్లం కి రిలేటెడ్ గా అక్కడ సొల్యూషన్ ఉంటుందన్నమాట. సో ఇది ఏం చేసినా కానీ ఇక్కడ ఫోకస్ ఎవరు ఉంటున్నారు అంటే దాని వల్ల బెనిఫిట్ ఎవరు పొందుతున్నారు? కర్మకాండలో చేయడం వల్ల బెనిఫిట్ ఎవరు పొందుతున్నారు? మనమే కదా మాతాజీ. కరెక్ట్. సో ఫోకస్ ఏమవుతుంది? నేను అంటే నాకు హెల్త్ బాగవ్వాలి, నా కెరియర్ బాగుండాలి, నాకు మంచి వారితో పెళ్ళవ్వాలి, మంచి పిల్లలు పుట్టాలి, అందంగా ఉండాలి. సో ఇవన్నీ ఏమవుతుందంటే ఫోకస్ అనేది మన చుట్టూనే ఉంటుంది అనమాట. సో కర్మకాండలో వీఆర్ యాక్చువల్లీ ఎలివేటెడ్
కంపేర్ టు ద యానిమల్ లైఫ్. ఒక జంతు జీవితం పోల్చుకున్నట్లయితే మనం హ్యూమన్ లైఫ్కి వచ్చేసరికి మనం కర్మకాండ వేదాలకు అనుగుణంగా నడుచుకుంటున్నప్పుడు ఏం చేస్తున్నామంటే మనం యాక్చువల్గా ఎలివేట్ అయినట్టు అనమాట. మనం జంతు జీవనం అనే స్థాయి నుంచి పైకి వచ్చి మనం ఎలివేట్ అయినట్టు. కానీ ఎంత ఎలివేట్ అయినా కూడా ఇక్కడ ఫోకస్ అనేది మన పైననే ఉంటుంది. ఇక్కడ ఎక్కడైనా కానీ భగవంతుడు ఎవరు, అసలు నేనెవరు, నాకు భగవంతుడికి రిలేషన్ ఏంటి అన్న క్వశ్చన్ అనేది వచ్చిందా ఇక్కడ? నో మాతాజీ. నో, No, మాతాజీ. రాలేదు. సో ఎంతసేపు కూడా ఫోకస్ అనేది నేను బాగుండాలి, లేకపోతే నా వాళ్ళు బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. సో ఇంతవరకే మన సర్కిల్ అనేది ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే ఇందులో కొందరికి ఏంటంటే స్వర్గలోకాలకు వెళ్ళాలనే కోరిక ఉంటుందన్నమాట. సో దానికోసం కూడా మనకి స్పెషల్ రిచువల్స్ ఉంటాయి, కొన్ని ప్రక్రియలు ఉంటాయి అన్నమాట కర్మకాండలో. అవి ఫాలో అయితే ఏమవుతుందంటే మనం ఈ లైఫ్ తర్వాత నెక్స్ట్ లైఫ్ అనేది హెవెన్లీ ప్లానెట్ స్వర్గలోకాల్లో కూడా తీసుకోవచ్చు. సో ఈవెన్ స్వర్గలోకాలకు వెళ్ళినా కూడా బెనిఫిట్ అనేది మనమే అనుభవిస్తున్నాం. అంటే నా ఇంద్రియ ప్రీత్యార్థం కోసమే నేను ఇదంతా చేస్తున్నాను. ఈవెన్ ఇక్కడ భౌతికంగా ఏదన్నా కావాలని కోరుకున్నా, లేదు నేను స్వర్గలోకాలకు వెళ్ళాలని కోరుకున్నా కానీ మెయిన్ ఫోకస్ ఏంటి అంటే నా ఇంద్రియ ప్రీత్యార్థం కోసమే, నా సెన్స్ ప్లెజర్స్ కోసమే నేను అది ప్రయత్నం చేస్తున్నాను అనమాట. అయితే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఒక హెవెన్లీ ప్లానెట్ కి మనం ఏదో ఒక పూజలు యజ్ఞాలు అవి ఏవో చేసి మనం ఒక స్వర్గలోకానికి వెళ్ళామనుకోండి. సో అక్కడే పర్మనెంట్ గా ఉండిపోతామా మనం స్వర్గలోకంలోనే? నో మాతాజీ, మళ్ళీ వచ్చేస్తాం. నో No, మాతాజీ. మాతాజీ. మళ్ళీ ఎప్పుడు వచ్చేస్తాం కిందకి? మనం ఏదైతే క్రెడిట్ మనం పొందామో క్షీణించగానే కిందకి వచ్చేస్తాం. పుణ్యం తగ్గిపోగానే. కరెక్ట్. సో మనం ఏదైతే పయస్ యాక్టివిటీస్ వల్ల మనకు క్రెడిట్ వస్తుందో, ఆ పుణ్యం ఏదైతే వస్తుందో ఆ పుణ్యం వల్ల మనం స్వర్గలోకాలకు వెళ్ళాం. కానీ ఆ పుణ్యం అనేది తరుగుతూ ఉంటుంది, అదేమి అలాగే పదిలంగా ఉండిపోదు. సో అది తరుగుతూ 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 మేబీ మనం చేసుకున్న పుణ్యం వల్ల ఒక 10,000 సంవత్సరాలు లేదంటే 1,00,000 సంవత్సరాలు మనం స్వర్గలోకంలో ఉండొచ్చు. కానీ తర్వాత ఏమవుతుంది, ఆ క్రెడిట్ అంతా మొత్తం బ్యాంక్ లో బ్యాలెన్స్ అంతా అయిపోయిన వెంటనే ఏమైతే మళ్ళీ జీరోకి పడిపోవాల్సిందే. మళ్ళీ మనం ఈ భౌతిక ప్రపంచం అంటే ఈ భూమిపైకి మనం తిరిగి రావాల్సిందే అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రతిదీ కూడా ఫోకస్ నా పైననే ఉంటుంది, నా తృప్తి కోసము, నా ఇష్టాల కోసము, నా ఇంద్రియ తృప్తి కోసం మాత్రమే ఉంటుంది అనమాట. సో ఇది మనం పూజలు చేయడము, యజ్ఞాలు యాగాలు వేదాలకు అనుగుణంగా చేయడము, మనం ఇంద్రియ తృప్తి అనుభవించడం అనేది ఇది ఏమవుతుందంటే ఓకే నేను హయ్యర్ ప్లానెట్స్కి వెళ్ళాను, మళ్ళీ అక్కడ కొంతకాలం ఉన్నాను, మళ్ళీ తిరిగి వచ్చాను. మళ్ళీ తిరిగి వచ్చాక ఏమైందంటే నా ఇంక్లినేషన్ ఇంతకుముందు లైఫ్స్లో ఇలా ఉంది కాబట్టి మళ్ళీ నేను మంచి కార్యాలు పుణ్య కార్యాలు చేయడం, ఇవన్నీ చేయడం, మళ్ళీ స్వర్గలోకాలకు వెళ్ళడం. సో ఈ సైకిల్ అనేది తిరుగుతూ ఉంటుందా లేదా? తిరుగుతూ మాతాజీ. ఉంటుంది మాతాజీ. తిరుగుతుంది. ఏమవుతుందంటే ఇలా తిరగగా ఎన్నో మల్టిపుల్ లైఫ్ టైమ్స్ ఇలా చేయగా ఏదో ఒక రోజు అర్థమవుతుంది అనమాట. ఏమర్థమవుతుంది అంటే నేను వేదాలకు అనుగుణంగా కొన్ని శక్తులు మనకి అతీతంగా ఉన్నాయి, అంటే కొందరికి హయ్యర్ పవర్స్ ఉన్నాయి, గొప్ప శక్తులు ఉన్నాయి. సో వాళ్ళని ఆరాధిస్తే నాకు ఇవన్నీ వస్తున్నాయి. మరి వాళ్ళకి ఎక్కడి నుండి వస్తున్నాయి ఈ పవర్స్ అన్న క్వశ్చన్ అన్నది మొదలైద్ది అనమాట. అర్థమవుతుంది కదా? సో మనం కొందరు దేవీ దేవతల్ని ఆరాధిస్తే నేను కొన్ని బెనిఫిట్స్ పొందాను. అలా మల్టిపుల్ లైఫ్ టైమ్స్ పొందగా ఏదో ఒక రోజు మనకి ఆలోచన వస్తుంది, నాకు ఈ కావాలి అనుకున్నప్పుడు నాకు కొందరు గ్రాంట్ చేస్తున్నారు, మరి వాళ్ళకి ఆ శక్తులు ఎక్కడి నుండి వస్తున్నాయి అన్న క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది. సో వాళ్ళకి ఆ ఆ శక్తులు ఇచ్చేవారు ఇంకొకరు ఉంటారు అన్న విషయం అన్నది మెల్లగా మనం తెలుసుకోవడం అన్నది స్టార్ట్ చేస్తాం. అయితే నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అంటే ఇక్కడ సో ఎప్పుడైతే అది తెలుసుకున్నామో ఏమవుతుంది అంటే వీఆర్ యాక్సెప్టింగ్ దట్ దేర్ ఈస్ అ హయ్యర్ పవర్, హయ్యర్ కంట్రోలర్ అన్నది యాక్సెప్ట్ చేస్తామా లేదా ఈ స్టేజ్ లో? Yes, మాతాజీ. ఎస్. Yes, మాతాజీ. సో Yes, sir. ఎప్పుడైతే ఒక సుప్రీం పవర్, ఒక మనకి ఇన్ని శక్తుల్ని గ్రాంట్ చేసే వారికి కూడా శక్తినిచ్చేవారు ఉన్నారు అని తెలుసుకుంటామో ఏం చేస్తామంటే మెల్లిగా మనం ఆయనతో మన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దాన్ని ఏమని చెప్తున్నాం మనము ఈ బుక్ లో? యోగా. యోగా పర్ఫెక్షన్ ఆఫ్ యోగా అంటున్నాం. సో యోగా అంటే ఏంటి? మనము భగవంతునితో మన సంబంధాన్ని ఏర్పరచుకోవడం, కనెక్టింగ్ విత్ సుప్రీం ఆర్ లింకింగ్ విత్ సుప్రీం, యునైటింగ్ విత్ సుప్రీం అంటారు అనమాట. సో భగవంతునితో మనం ఆ రిలేషన్ ని ఏర్పరచుకోవడం, ఆ లింక్ ని ఏర్పరచుకోవడం. అయితే అది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్
ఫస్ట్ ఏం స్టార్ట్ అవుతుంది? కర్మకాండ చేయగా చేయగా ఒక హయ్యర్ పవర్ ఉంది అని తెలుసుకున్నప్పుడు మెల్లగా మనం ఎక్కడికి షిఫ్ట్ అవుతున్నాం? నెక్స్ట్ కర్మయోగ. కర్మయోగ. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే యానిమల్ లైఫ్ హ్యూమన్ లైఫ్ కి మధ్యలో ఒక చిన్న లైన్ ఉంది. సో ఈ లైన్ ఏంటి అంటే, ఇప్పటిదాకా కూడా ఈ లైన్ కింద అంతా కూడా ఏముంటుందంటే ఫోకస్ అంతా నా పైననే ఉంటుంది. నా ఇంద్రియ తృప్తి కోసమే, నా ప్రీత్యార్థం కోసమే, నా ఇంట్రెస్ట్, నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసమే నేను ప్రయత్నం అంతా చేస్తాను. బట్ ఎప్పుడైతే ఈ లైన్ దాటుతామో ఏమవుతుంది? మనము యోగా అన్నది స్టార్ట్ చేస్తాం. యోగా అంటే ఏంటి? భగవంతుణ్ణి తీసుకొస్తున్నాం మన లైఫ్లోకి. సో ఇదేమవుతుందంటే బియాండ్ అవర్ సెల్ఫ్ డిజైర్స్, మన సెల్ఫ్ డిజైర్స్ నుంచి బయటకు వస్తున్నాం, మన కామ్య కోరికల నుంచి బయటకు వస్తున్నాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ కర్మయోగ. సో కర్మయోగ అంటే ఏంటి? మనం చేసే పని భగవంతుడి గురించి చేసే చేయాలి. కర్మలతోటి వచ్చి కర్మ ఓకే. భగవంతుడి బేస్ చేసుకొని చేయడం మాతాజీ, మనం చేసే కర్మలు. setting our work. ఓకే. సో యాక్చువల్గా ఏంటంటే కర్మ అంటే ఏంటంటే మనం చేసే యాక్టివిటీస్. సో కర్మ కాండ అంటే ఏంటంటే మనం చేసే యాక్టివిటీస్ మన తృప్తి కోసం, మన స్వలాభం కోసం చేయడం. కర్మ యోగా అంటే ఏంటంటే మనం చేసే పనులు భగవత్ ప్రీత్యార్థం కోసం చేయడం అన్నమాట. డిఫరెన్స్ అర్థమైందా మీకు? ఎస్ మాతాజీ. కర్మ యోగా. ఎప్పుడైతే మనం దేనికైనా యోగా అన్నది జోడించేసామో అక్కడ భగవంతుడు వచ్చేస్తాడనమాట. యోగా అంటేనే మనం ఏమనుకున్నాం? కనెక్టింగ్ విత్ సుప్రీం. సో ఎలా కనెక్ట్ చేస్తున్నాం సుప్రీంతో? త్రూ కర్మ. సో కర్మ ద్వారా మనం భగవంతునితో మన సంబంధాన్ని ఏర్పరచుకోవాలి అనుకుంటున్నాం, కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం, కాబట్టి అది కర్మ యోగా అవుతుంది. సో వి స్టార్ట్ ఆఫరింగ్ అవర్ రిజల్ట్స్ టు కృష్ణ. మనం భగవంతుడికి మన రిజల్ట్స్ ని ఆఫర్ చేయడం అనేది మొదలు పెడతాం అనమాట. అంటే మేబీ మనం సంపాదించిన దాంట్లో కొంత భగవంతుడికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. సో ఇవన్నీ ఏంటి అంటే, లేదంటే మన దగ్గర ఇంకేదన్నా ఉన్నదనుకోండి, అది భగవంతుడికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాం. సో మనం చేసే పనుల ద్వారా భగవంతునితో మనం అనుసంధానం అవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఇది కర్మయోగ. సో కర్మయోగ చేయగా చేయగా నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుంది అంటే, నెక్స్ట్ స్టేజ్ ఏం చూపిస్తుంది ఇందులో? జ్ఞానయోగ. సో జ్ఞానయోగ మనం భగవంతుడికి మన పనుల యొక్క రిజల్ట్స్ ని ఆఫర్ చేస్తూ ఉండగా ఏమవుతుంది అంటే మనకి భగవంతుడు అసలు ఎవరు, నేను ఎవరు, నాకు భగవంతుడికి ఉన్న రిలేషన్ ఏంటి, అసలు ఈ జగత్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవడం అనేది ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. దట్ కమ్స్ యాజ్ జ్ఞానయోగ. సో మోస్ట్లీ జ్ఞానయోగలో ఫోకస్ ఎలా ఉంటుంది అంటే ఈ జగత్తు ఎలా క్రియేట్ చేయబడింది, దీన్ని ఎవరు నడిపిస్తూ ఉన్నారు, దీనిపైన ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అయితే ఈ జ్ఞానయోగ కూడా మనం ఆ జ్ఞానం అనేది, జ్ఞానయోగలో మోర్ ఫోకస్ ఏంటంటే మనం భగవంతుడితో కనెక్ట్ అవుతూ ఉన్నాము. ఎలా అంటే త్రూ జ్ఞానాన్ని అర్జన చేస్తూ, జ్ఞానాన్ని పొందుతూ మనం భగవంతునితో రిలేట్ అవుతున్నాం, కనెక్ట్ అవుతూ ఉన్నాం. అండ్ ఇక్కడ నుంచి మనకి 2 లైన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటి అంటే అష్టాంగ యోగా వైపు వెళ్ళడం. సో అష్టాంగ యోగా అంటే ఏంటంటే మనం ధ్యానం ద్వారా, మనకి అందులో ప్రాసెసెస్ ఉంటాయి కదా, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ. సో ఈ ప్రాసెసెస్ అన్ని ఫాలో అవడం అనమాట. అంటే మనం భగవంతుని గురించి ధ్యానం చేసే ప్రాసెస్ అనమాట. అది అష్టాంగ యోగా అవుతుంది. బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే జ్ఞాన యోగా నుంచి ఒక పాత్ ఎలా కనెక్ట్ చేసిందంటే బ్రహ్మన్ రియలైజేషన్ కి కలిపేశారు. అంటే ఏంటంటే జ్ఞానం తెచ్చుకున్నాక ఏమనుకుంటామంటే, మనము కొంతమంది ఏమనుకుంటారంటే జ్ఞాన యోగాలో ఉన్నవారు, ఈ వరల్డే టెంపరరీ, ఈ ప్రపంచమే మనకి చాలా కష్టాలతో ఉండింది, దీంట్లో మనం వీలైనంత తొందరగా బయటికి వెళ్ళిపోవాలి అన్న రిలేషన్తో వాళ్ళు ఏం చేస్తారంటే, నేను బయటికి వెళ్ళిపోవడమే పర్పస్ అనమాట ఇక్కడ. అంటే నాకు భగవంతుని పైన ప్రేమ అన్నది ఏం లేదు, కానీ ఇక్కడ నేనున్న ప్లేస్ కరెక్ట్ కాదు, నేను ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు, ఇక్కడ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో నేను నిండిపోయింది, సో నేను ఇక్కడ ఉండలేను, కాబట్టి నాకు ముక్తి కావాలి. సో అది ఏమవుతుంది అంటే బ్రహ్మన్ రియలైజేషన్ అంటారనమాట. అంటే మనం ఏదైతే ఈ బ్రహ్మన్ ఫీచర్ ఉంటుందో, భగవంతునికి 3 ఫీచర్స్ ఉంటాయి. ఏంటవి? Paramatma, Brahman, and భగవాన్ ఫీచర్. Brahman and Paramatma. భగవాన్, బ్రహ్మన్, పరమాత్మ అండ్
భగవాన్ ఫీచర్. సో ఈ జ్ఞాన యోగా చేసేవారు ఏమనుకుంటారంటే ఈ జగత్ అనేది ఎంతో కష్టాలతో నిండిపోయింది, నేను ఇక్కడ ఉండలేను, సో నాకు ముక్తి కావాలి అంటే నేను భగవంతునితో ఐక్యమైపోవాలి అనుకుంటారనమాట వీళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఈ బ్రహ్మన్ రియలైజేషన్ స్టేజ్ కి వెళ్తారనమాట. అయితే ఇంకొందరు ఏం చేస్తారంటే జ్ఞాన యోగా నుంచి వాళ్ళు భగవంతుని గురించి ధ్యానం చేసి, అంటే నేను ఇక్కడ ఏమవుతుంది బ్రహ్మన్ రియలైజేషన్ లో అంటే నేను ఆత్మని అని తెలుసుకుంటారు. సో నేను ఆత్మని, నేను ఈ ప్రపంచంలో ఉండకూడదు అని చెప్పి వాళ్ళు ఇక్కడ ఈ స్టేజ్ కి రీచ్ అవుతారు. సో అష్టాంగ యోగాలో ఏమవుతుంది అంటే నేను ఆత్మని, నాకు తోడుగా పరమాత్మ కూడా ఉన్నారు. సో అంతవరకు వీళ్ళ నాలెడ్జ్ ఆగుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఏమవుతుందంటే ఐదర్ బ్రహ్మాన్ కైనా వెళ్ళొచ్చు, పరమాత్మ రియలైజేషన్ కైనా వెళ్ళొచ్చు. సో అయితే ఈ 2 స్టేజెస్ లోనే ఆగిపోయాం అనుకోండి మనం. బ్రహ్మన్ రియలైజేషన్ ఏదైతే మనం ఈ ఫస్ట్ ఫీచర్ ఉంటుందో భగవాన్ది బ్రహ్మన్ రియలైజేషన్ ఇక్కడ కానీ, లేదంటే పరమాత్మ గురించి తెలుసుకొని అంతవరకే ఆగిపోయాం అనుకోండి, మన నాలెడ్జ్ కంప్లీట్ అవుతుందా? నో మాతాజీ, కాదు. నో, అవ్వదు. మాతాజీ. ఎందుకంటే భగవంతునికి హయ్యెస్ట్ ఫీచర్ ఏంటి అంటే భగవాన్ అనే ఫీచర్ అన్నమాట. మనం ఎప్పుడైతే అక్కడి వరకు చేరలేదో, ఈ మధ్యలో ఆగిపోయామో, ఇది ఇన్కంప్లీట్ అయిపోతుంది. అయితే ఎందుకు ఇన్కంప్లీట్ అవుతుంది అంటే బ్రహ్మన్ అనే కాన్సెప్ట్ లో ఏమవుతుందంటే ఓన్లీ మనము సత్ అనే ఫీచర్ ని చూస్తామన్నమాట. భగవంతుని బాడీ ఎలా ఉంటుందని చెప్తాం మనము? సత్ చిత్ ఆనందం. సచ్చితానంద. సచ్చిదానంద విగ్రహ అంటాము. సో సత్ అంటే ఏంటి? ఆనందం. సత్ అంటే వారికే తెలుసు. నిత్యమైనది అని. నిత్యమైనది, ఎటర్నల్. సత్ అంటే ఏంటంటే ఇటర్నల్ అన్నమాట. అంటే ఇంకా దానికి ఎండ్ అనేది ఉండదు, ఎటర్నల్, ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది అనమాట. శాశ్వతమైనది, కరెక్ట్. ఎటర్నల్, శాశ్వతమైనది, నిత్యమైనది, ఎప్పుడూ ఉంటుంది. అండ్ చిత్ ఫీచర్ అంటే ఏంటి? జ్ఞానం కలిగి ఉండడం అన్నమాట. ఓకే. అండ్ ఆనంద ఫీచర్ అంటే ఏంటి? పూర్ణమైన ఆనందం ఆనందం. పొందడం. ఓకే, ఆనందాన్ని పొందు. సో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇందాక యోగా లెటర్ లో చూసాం, ఎవరైతే జ్ఞాన యోగా ఆర్ అష్టాంగ యోగా దగ్గర ఉంటారో వాళ్ళు ఎయిదర్ బ్రహ్మన్ రియలైజేషన్ ఆ స్టేజ్ కైనా వెళ్తారు, బ్రహ్మని తెలుసుకుంటారు, లేదా పరమాత్మని తెలుసుకొని ఆగిపోతారు. సో ఈ రెండు ఏం రిప్రజెంట్ చేస్తాయంటే బ్రహ్మనేమో సత్ ఫీచర్ అంటే నిత్యమైనది, ఆ ఫీచర్ వరకే ఉంటుంది. సో బ్రహ్మన్ లో ఏమవుతుందంటే ఓన్లీ నిత్యమైన ఫీచర్ మాత్రమే ఉంటుంది. అండ్ పరమాత్మలో ఏంటంటే మనకి నిత్యంగా ఉంటాము అండ్ చిత్ నాలెడ్జ్ కలిగి ఉంటాం, జ్ఞానాన్ని పొందుతాం. కానీ మరి భగవంతుడు ఇందాక ఏమని చెప్పుకున్నాం మనం? సచ్చిదానంద విగ్రహ అన్నాం. మరి మనం ఎవరమంటే మనము భగవంతుని అంశలమా కాదా? భగవంతుడు అంశలమే. ఓకే, ఇప్పుడు భగవంతుడు సచ్చిదానంద విగ్రహ అయితే మనం ఏమవుతాం? ఆయన మనం కూడా చిన్నది మనకి ప్రాణం కలిగి మనం కూడా సచ్చిదానందనే. కానీ సచ్చిదానంద. డిఫరెన్స్ ఏంటి అంటే ఇందాక ప్రభుజీ చెప్పారు కదా, ఇప్పుడు సముద్రం అంతా నీరుంది, సముద్రంలో ఒక చుక్క నీటికి సముద్రం నీటికి టేస్ట్ ఒకటే ఉంటుందా ఉండదా? ఒకటే ఉంది. ఒకటే ఉంటుంది మాతాజీ. Quality and ఒకటే quantity ఉంటుంది. difference. రైట్. సో క్వాలిటీ ఒకటే ఉంటుంది అనమాట. సో ఈ సముద్రం మొత్తం కూడా ఉప్పుతోనే నిండిపోయి ఉంటుంది, ఒక చుక్క నీరు కూడా అంతే ఉప్పగా ఉంటుంది. సో మనం కూడా ఏంటంటే మనం భగవంతుని అంశలం కాబట్టి, భగవంతుడు సచ్చిదానంద విగ్రహ కాబట్టి మనం కూడా క్వాలిటీ లెవెల్లో అంటే గుణం లెవెల్లో ఏమంటే భగవంతుడిలాగే మనం కూడా సచ్చిదానంద అన్నమాట. అయితే మరి భగవంతుడు మనం ఒకటేనా అంటే కాదు. క్వాంటిటీ వైజ్ ఏమవుతుందంటే భగవంతుడు విభు అంటే అనంతమైన వాడు, ఇంకా ఆయనకి లిమిట్స్ అనేవి లేవు. బట్ మనం ఏంటంటే అణు అంటారనమాట. భగవంతుడు ఇన్ఫైనైట్, ఇంకా లెక్క అనేది లేదు భగవంతుడికి. మనం ఇన్ఫినిటెసిమల్, వెరీ వెరీ స్మాల్ పోర్షన్ అన్నమాట. సో భగవంతుడికి మనకి లక్షణం ఒకటే ఉంటుంది, కానీ క్వాంటిటీ వైజ్ చూసుకుంటే భగవంతుడు అన్లిమిటెడ్, ఇన్ఫైనైట్. మనం మాత్రం చాలా లిటిల్, చిన్న అంశలం అన్నమాట. ఎలా అయితే ఒక సముద్రం చుక్క ఎలా ఉంటుందో, ఈ రెండు ఒకటే అని చెప్పగలమా మనం? సముద్రము ఒక చుక్క, సముద్రంలో ఒక చుక్క ఒకటే అని చెప్పగలమా? కాదు. No. సముద్రం అనంతం కదా మాతాజీ. ఒకటే అంటే ఒకటే అని చెప్పొచ్చు. ఎంతవరకు చెప్పొచ్చు అంటే వాటి
క్వాలిటీ వైజ్ చెప్పొచ్చు, Quality wise. టేస్ట్ వైజ్ చెప్పొచ్చు, అవునా? కానీ క్వాంటిటీ వైజ్ చూసుకుంటే సముద్రం అనంతమైనది, చుక్క మాత్రం అనంతమైనది. ఎంతో లిమిటెడ్. సో కొంచెం. అలానే మనం కూడా భగవంతుని అంశలం కాబట్టి మనకు కూడా ఆ సచ్చిదానంద ఫీచర్ ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే బ్రహ్మన్ అండ్ పరమాత్మ ఈ స్టేజ్ లోనే ఆగిపోయామో, ఇందాక ఏం చెప్పాను, బ్రహ్మన్ అంటే సత్ ఫీచర్ మాత్రమే, పరమాత్మ అంటే సత్ అండ్ చిత్ ఫీచర్ మాత్రమే. మరి మరి మూడవ ఫీచర్ మనం మిస్ అవుతున్నట్టా కాదా? Yes, Mataji. అవును మాతాజీ. అవుతున్నట్టు. అవుతున్నాం కరెక్ట్. అవుతుంది. సో మనకి సచ్చిదానందానే మన నేచర్ అన్నప్పుడు సత్ ఒక్కటి లేదా సత్ చిత్ ఒక్కటి ఉంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. వి వాంట్ టు బి సత్ చిత్ ఆనంద. అందుకనే ఈవెన్ మనం చూసుకున్నా గానీ మన నేచర్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం చాలా మందిని చూస్తూ ఉంటాము. ఎంతో మంది చాలా ఓల్డ్ ఏజ్ వచ్చాక వాళ్ళు దేహత్యాగం చేసేసి వాళ్ళు మరణిస్తూ ఉంటారు. లేదు ఇంకొందరు చిన్న వయసులోనే ఏదో అనారోగ్యం వల్ల కానీ, కొందరు యాక్సిడెంట్స్ వల్ల కానీ ఏదో ఒక రీజన్ గా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మనం చాలా బాధపడతాం. అంటే ఎందుకు వెళ్ళిపోయారు? మనం దాన్ని డైజెస్ట్ చేసుకోగలుగుతామా? ఒక వ్యక్తి మరణాన్ని చూసి మనం డైజెస్ట్ చేసుకోవడం మనకి ఈజీ అవుతుందా? No, Mataji. కాదు మాతాజీ. ఈవెన్ దో వీ నో దట్ యాజ్ అ అల్టిమేట్ ఫ్యాక్ట్, మనకి తెలుసు ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే అని మనకి తెలిసినా కూడా మనం డైజెస్ట్ చేసుకోలేం. ఎందుకు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం? భౌతికంగా ఉన్నాం కదా మాతాజీ, అందుకని డైజెస్ట్ చేసుకోలేం. అన్ని కోరికలతో ఉన్నాం కదా, అందుకని మనం డైజెస్ట్ చేసుకోలేం. నో, ఓకే, అది కరెక్టే. కానీ ఎందుకు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నామంటే మనకి తెలుసు ఈ బాడీ ఎప్పటికీ ఉండదు అని తెలిసినా కూడా మన నేచర్ ఏంటంటే సచ్చిదానంద కాబట్టి ఎలా ఎప్పటికీ ఉండకుండా ఉండలేకపోతుంది? నేను సత్, నాకు ఎప్పటికీ ఉండాలని ఉంది. ఐ వాంట్ టు బి ఇటర్నల్, నేను నిత్యంగా ఉండాలని అనుకుంటున్నాను. కానీ ఎందుకు ఇలా చనిపోతున్నారు అని చెప్పి మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేమన్నమాట, డైజెస్ట్ చేయలేము తొందరగా. యాక్చువల్గా ఈ నాలెడ్జ్ లేని వాళ్ళు, భక్తిలో లేని వాళ్ళకైతే ఇంకా ఇంకా కష్టంగా ఉంటుంది. భక్తిలో ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ కొంచెం తొందరగా రికవర్ అవ్వగలుగుతారు. ఒక మనిషి వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఎవరైనా ఒక లాస్ వచ్చినప్పుడు వాళ్ళు మేబీ ఇనీషియల్ గా జరిగినప్పుడు కొంచెం బాగా బాధపడినా కూడా ఇమీడియట్ గా వాళ్ళు రికవర్ అవ్వగలుగుతారు. ఎందుకంటే ఇది వాళ్ళ టైం, కర్మానుసారం ఇంతవరకు మాత్రమే వాళ్ళ బాడీలో ఉండాలనుకున్నారు. నెక్స్ట్ లైఫ్ మళ్ళీ తీసుకొని వాళ్ళ జర్నీ అనేది కంటిన్యూ చేస్తారు. ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ వన్. మనతో కూడా జరుగుతుంది, నాతో కూడా జరుగుతుంది. ఇది ఏదో రోజు ఈ బాడీని వదిలేసి వెళ్ళిపోవాలి. బట్ ఈ బాడీని వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చినంత మాత్రాన నేను ఇక్కడ ఆగిపోవడం లేదు. నేను ఇటర్నల్, నేను ఒక ఆత్మని అన్న విషయం మనకి భక్తిలో రాకముందు తెలుస్తుందా అండి? ఇంత విచక్షణ ఉంటుందా మనకి? ఉండదు No, మాతాజీ. Mataji. సెల్ఫ్ రియలైజేషన్ ఉండదు. డెత్ రియలైజేషన్ ఉండదు. అందుకనే డెత్ అంటే చాలా చాలా భయపడుతూ ఉంటాం అనమాట. ఎందుకంటే వి వాంట్ టు బి ఇటర్నల్, నాకు నిత్యంగా ఉండాలని ఉంది. డెత్ అనే క్వశ్చన్ వస్తేనే ఎందుకంత అశుభంగా మాట్లాడేస్తావు అని చెప్పి మన ఇంట్లో కూడా అంటూ ఉంటారు. చావు గురించి ఎందుకు మాట్లాడతారు అని చెప్పి అంటూ ఉంటారు. సో మనకి ఆ నేచర్ అనేది ఇన్బిల్ట్ గా మనలోనే ఉందన్నమాట. వి వాంట్ టు బి ఇటర్నల్ ఆల్వేస్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి నాలెడ్జ్ పొందడానికి ఆ ఇంక్విజిటివ్నెస్ అనేది ఉంటుందన్నమాట. సో అందుకనే మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రతిదీ తెలుసుకోవాలి అనే జిజ్ఞాస అనేది ఉంటుంది. ఇస్ ఇట్ కామన్ ఆర్ నాట్? మనకి ఆ నాలెడ్జ్ పొందాలన్న ఉత్సాహం ఉంటుందా ఉండదా? అవును మాతాజీ. Yes. ఉంటుంది Mataji. కామన్. Inquisitiveness అండ్ ఉంటుంది. ఇంక్విజిటివ్నెస్ ఉంటూనే ఉంటుంది. అండ్ ఇంకొక లాస్ట్ ఫీచర్ ఏంటి? ఆనంద. ఇంకా మనం లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునేదాకా కూడా ప్రతి ప్రయత్నం కూడా మనం ఆనందం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, అవునా కదా? అవును మాతాజీ. సో Yes, Mataji. సచ్చిదానంద అనేది మన నేచర్ అన్నమాట. మనం సచ్చిదానంద విగ్రహ అంశలం కాబట్టి మనము సత్ చిత్ ఆనంద కావాలని ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ బాడీనే నేను అనుకోవడం వల్ల ఈ బాడీ పోయినప్పుడు కష్టపడుతున్నాం. అలానే మనం అసలైన నాలెడ్జ్ ఏంటి, మెటీరియల్ గా భౌతికంగా తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చేసరికి ఏం చేస్తుంది? ఆత్మ జ్ఞానాన్ని కప్పేస్తుంది అనమాట. రియల్ నాలెడ్జ్ ని మనం తెలుసుకోలేకపోతున్నాం ఈ భౌతిక ప్రపంచంలో. అండ్ ఆనంద ఫీచర్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం, మనం ఆనందం కావాలని మన మన నేచరే ఆనందం పొందాలన్న నేచర్ కాబట్టి మనం ఈ భౌతిక ప్రపంచంలో ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. సో అందుకనే ప్రతి ఎఫర్ట్ కూడా మనకి ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకోండి. సో వెళ్ళాను, ఒక రోజంతా తన దగ్గర ఉన్నాను. అండ్ నేను వెళ్ళేటప్పుడు నా మొబైల్ ఛార్జర్ తీసుకెళ్ళాను. సంహో నేను మొబైల్ ఛార్జర్ అక్కడే మర్చిపోయి వచ్చేసాను. పక్క రోజు చూసుకుంటే నా మొబైల్ అన్నది ఇంకా బ్యాటరీ అంతా అయిపోయింది. సో నేను ఇంటికి వచ్చేసి నేను ఛార్జర్ కోసం వెతుకుతూ ఉన్నా. నేను మా ఇంటికి వచ్చేసా, బ్యాక్ వచ్చేసా. సో నేను ఇంట్లో చాలా మొత్తం ఇల్లంతా జల్లెడ పడుతున్నా, ఎక్కడ పెట్టాను ఛార్జర్ అని. సో ఇలా నేను ఎంత వెతికినా నాకు ఛార్జర్ కనిపిస్తుందా ఇంట్లో?
No, Mataji, కనిపించదు ఎందుకు మాతాజీ. కనిపించదు? ఎందుకు కనిపించదు? మనం వేరే దగ్గర ఎందుకంటే అక్కడ లేదు వదిలేసినాం. కాబట్టి వేరే వాళ్ళ వేరే ఇంట్లో దగ్గర. ఒకే చోట వదిలేసి ఉంటే వచ్చాము. ఇక్కడ ఎతికితే ఎలా దొరుకుతుంది మాతాజీ? కరెక్ట్. సో నేను ఛార్జర్ ఏమో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మర్చిపోయాను, నేనేమో మా ఇంటికి వచ్చి వెతుకుతున్నాను ఛార్జర్ ఎక్కడ పెట్టానని. ఇంకా గొప్ప విషయం ఏంటంటే సంభవ్ మా ఫ్రెండ్ ఫోన్ చేస్తూ ఉంది, నా ఫోన్ కి ఇంకా బ్యాటరీ ఇంకా చివర్లో ఉంది, మా ఫ్రెండ్ ఫోన్ చేస్తూ ఉంది. సో నేను మా ఇంట్లో వాళ్ళు తెచ్చిస్తున్నారు, చూడు మీ ఫ్రెండ్ ఏదో ఫోన్ చేస్తుంది, ఏదో ఛార్జర్ గురించి చెప్పాలంట అంటేను. నేనేమంటున్నానంటే ఎందుకు ఇప్పుడు డిస్టర్బ్ చేస్తావు, అసలే ఛార్జింగ్ అయిపోతుంది, నేను ఛార్జర్ గురించే వెతుకుతున్నాను అంటే ఇంకా ఫూలిష్ అవుతుందా కాదా? ఇంకా foolish ఏ. సో తను మా ఫ్రెండ్ ఎందుకు చేసింది అవును, ఫోన్? foolish అవుతుంది. సి నువ్వు ఛార్జర్ మర్చిపోయావు, మా ఇంట్లో ఉంది అని చెప్పడానికి మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. సో నేనేం చేస్తున్నాను, నేను ఛార్జర్ గురించే వెతుకుతున్నాను, ఇప్పుడు మాట్లాడితే ఎలాగా, దాన్ని పక్కన పెట్టేసాయి అని చెప్పి నేను తనని పక్కన పెట్టేశాను అనుకోండి, ఐఎమ్ ద మోస్ట్ ఫూలిష్. దాని గురించే తనకు చెప్పడానికి ఫోన్ చేసింది, మా ఇంట్లో వాళ్ళు తెచ్చిస్తున్నారు, సి దాని గురించి ఏదో చెప్పాలంట అని చెప్పి తెచ్చిస్తుంటే నేను దాన్ని పట్టించుకోకుండా నేను ఇల్లు వెతకడంలోనే నా ఎఫర్ట్ టైం అంతా పెట్టేస్తున్నాను. సో మన సిచ్యుయేషన్ కూడా ఎలా ఉంటుంది అంటే, మనము కృష్ణ చెప్తున్నారనమాట, ఇది దుఃఖాలయం అశాశ్వతం అని చెప్తున్నారు. సో దుఃఖాలయంలో మనం సుఖాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో ఇందాక ఎలా అయితే నేను ఛార్జర్ లేని చోట ఛార్జర్ వెతకడానికి ప్రయత్నం చేస్తున్నాను, నేను ఎన్ని రోజులు వెతికినా కానీ నాకు అది దొరుకుతుందా, దొరికే ఛాన్స్ ఉందా? లేదు మాతాజీ. మరి మనం కూడా ఈ ఈ మొత్తం ఈ భౌతిక ప్రపంచానికి క్రియేటర్ ద సుప్రీం లార్డ్ కృష్ణ చెప్తున్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నారు, నేను క్రియేట్ చేస్తాను ఈ భౌతిక జగత్తుని. ఈ భౌతిక జగత్తు నేచర్ ఏంటి అంటే ఇది దుఃఖాలయం అశాశ్వతం. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ సుఖాలు పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఇక్కడ శాశ్వతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ప్రయత్నం చేస్తే ఏమైనా రిజల్ట్ వస్తుందా మనకి? మాతాజీ రాదు. రాదు మాతాజీ. రాదు. సో ఏమవుతుంది అంటే మనం పునఃచర్విత చరణం అంటారనమాట ప్రహ్లాద్ మహారాజ్. అంటే నమలడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనమాట, ఇంకా వస్తుందేమో దీని నుండి, ఇంకేమైనా జ్యూస్ వస్తుందేమో అని. సో ఎవ్రీ టైం మనం డూమ్డ్, మనం మోసగించబడుతూనే ఉన్నాం. మనం ఎంతో ప్రయత్నం చేస్తాం దీనివల్ల మనకు ఆనందం వస్తుందని. సో మేబీ అది సాధించాక మనకు తెలుస్తుంది, నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తాను, నేను సముద్రం అంత ఆనందం ఎక్స్పెక్ట్ చేస్తే నాకు రవ్వంత ఆనందం వచ్చింది, నాకు ఇది సరిపోదు అని అనుకుంటాం. కానీ మనం ఏం చేస్తాం, నెక్స్ట్ ఆగుతామా, నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం సంపాదిస్తే ఆనందం వస్తుంది, ఇంకొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగితే ఆనందం వస్తుంది, ఇంకొంచెం కంఫర్ట్స్ పెరిగితే ఆనందం వస్తుంది. సో మన ప్రయత్నం అంతా కూడా ఈ అడ్జస్ట్మెంట్స్ లోనే ఉంటాయి, ఏది అడ్జస్ట్ చేస్తే నాకు ఆనందం వస్తుంది అని. కానీ కృష్ణ ఏం చెప్తున్నారు, ఇది దుఃఖాలయం అశాశ్వతం అని చెప్తున్నారు అనమాట. ఇందాక మా ఫ్రెండ్ ఎలా అయితే ఫోన్ చేసి చెప్తుందో, లేదు నీ ఛార్జర్ అక్కడ లేదు ఇక్కడ ఉందని చెప్తున్నా కూడా నేను పట్టించుకోకుండా ఛార్జర్ వెతుకుతున్నాను. సో అలానే మన సిచ్యుయేషన్ ఏంటంటే, కృష్ణ భగవద్గీత ద్వారా ఆచార్యుల్ని గురువుల్ని పంపించి చెప్తున్నారు, సో ఈ ప్లేస్ లో ఆనందం దొరకదు అని. బట్ మనం ఇక్కడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనమాట. సో ఈ బ్రహ్మన్ అండ్ పరమాత్మ ఫీచర్ లో మనం ఇన్కంప్లీట్ గా ఉంటాం, మనం ఆనందం పొందలేము. ఈవెన్ బ్రహ్మజ్యోతి రీచ్ అయినా కూడా మనకి ఆనందం దొరకదు. సి రియల్ ఆనందం ఏంటి, మనం ఇన్ని క్లాసెస్ విన్నాం కదా, మనకి రియల్ గా ఆనందం ఎప్పుడు వస్తుంది? భగవంతుని కోరుకున్నప్పుడే. భగవంతుని సేవలోనే మనకు ఆనందం వస్తుంది, అవునా కదా? బై సర్వింగ్ లార్డ్ వి గెట్ ద అల్టిమేట్ హ్యాపీనెస్. ఎందుకంటే మనం భగవంతుని అంశలం కాబట్టి, మనం భగవంతుని సేవ చేస్తేనే మనకి ఆనందం వస్తుంది. ఇప్పుడు నా చెయ్యి నాకు సేవ చేస్తే, ఈ బాడీకి రిలేట్ అయ్యింది చెయ్యి, సో ఈ చెయ్యి ఈ బాడీకి సేవ చేస్తే ఆనందం వస్తుంది. ఇంకొకరికి సేవ చేస్తే ఆనందం వస్తుందా దీనికి? రాదు కదా. సో అలానే మనం కూడా భగవంతుని అంశలం అన్నమాట. మనం ఎప్పుడైతే భగవంతుని సేవ చేస్తామో అప్పుడు మాత్రమే మనకు ఆనందం వస్తుంది. సో ఈ పరమాత్మ ఫీచర్, బ్రహ్మన్ ఫీచర్ లో ఏమవుతుంది అంటే సేవ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు భగవంతుని ఒక పర్సన్ గా యాక్సెప్ట్ చేయరనమాట. మనం ఎవరికి సేవ చేస్తాం, ఒక పర్సన్ ఉంటేనే కదా సేవ చేస్తాము. ఒక పర్సన్ లేకుండా మనం ఒక లైట్ కి గానీ అలా మనం సేవ చేయగలుగుతాం అసలు? లేదు మాతాజీ. నో, చేయలేం కదా. సో ఒక పర్సన్ ఉంటేనే, భగవంతుడు యాజ్ ఎ పర్సన్ గా మనకి ఉంటేనే మనం సేవ చేయగలుగుతాం అనమాట. సో ఈ 3 ఫీచర్స్ ని చెప్పే యోగా ఏదైతే ఉందో అది మనకి భక్తి యోగా అన్నమాట. సో సత్ చిత్ ఆనంద. అయితే భక్తి ఒక్కసారి మళ్ళీ షేర్ చేస్తాను మీకు.
సో ఇక్కడ చూసారా, భక్తి యోగా. మనం ఎప్పుడైతే భక్తి ద్వారా భగవంతుని గురించి తెలుసుకోవడానికి, భగవంతునితో ఐక్యం అవ్వడానికి, ఐక్యం యాజ్ ఇన్ భగవంతునితో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తామో అప్పుడు మాత్రమే మనం భగవంతుని రియలైజ్ అవ్వగలము. సో ఏం చేసినా ఈ ladder లో చూసుకున్నట్లయితే టాప్ మోస్ట్ రింగ్ ఏముందండి ఇక్కడ? టాప్ మోస్ట్ థింగ్ ఏముంది ఇక్కడ? భక్తి యోగా. భక్తి యోగా, రైట్? ఇది మన రిజల్ట్, ఇది మన టార్గెట్ అన్నమాట. మనం భగవంతుని తెలుసుకోవాలి, భగవంతుని సేవ చేయాలి, భగవంతుని ప్రేమించాలి అనేది టార్గెట్ అయితే ఇవన్నీ స్టెప్స్ అనుకున్నట్లయితే టాప్ మోస్ట్ స్టెప్ ఏంటి? ఓకేనా? భక్తి యోగా, భక్తి యోగా, రైట్? సో భక్తి యోగా ladder లో మనకి టాప్ మోస్ట్ థింగ్ ఏంటంటే భక్తి యోగా. అయితే ఈ భక్తి యోగా అంటే ఏంటి? మనం భగవంతుని పైన భక్తిని చూపిస్తాం. భక్తి అంటే ఏంటి బేసిక్ గా? డివోషన్ అండ్ సేవ చేసుకోవడమే, దాసుడిగా ఉండడము. భక్తి అంటే మనం ప్రేమించడం, రైట్? రియల్ లవ్ ని మనం భక్తి అంటాం అనమాట. మనము ప్రేమని భక్తి అంటాము, అదే భౌతిక ప్రపంచంలోకి వచ్చేసరికి దాన్ని ఏమంటామంటే లస్ట్ అంటాం అనమాట. సో మనం ఇక్కడ యూజువల్ గా లవ్ అని పిలుస్తూ ఉంటాం, బట్ ఈ భౌతిక ప్రపంచంలో నథింగ్ ఈజ్ లవ్. ఇక్కడ ప్రేమ అనేది ఏది ఉండదు. అంటే ఏమంటారంటే అప్పుడే పుట్టిన శిశువు పైన తల్లికి ఉండేది ఉంటుంది చూసారా, అందులో మనకి కొంచెం రియాలిటీ ఆఫ్ లవ్ అనేది కనిపిస్తుంది. బట్ తర్వాత ఇంకేది చూసినా కానీ అదంతా కూడా లస్టే అంటారనమాట, అది కామం అంటారు. కానీ భగవంతుని దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనం భగవంతునితో ఆ సంబంధాన్ని ఏర్పరచుకుంటూ ఆ ప్రేమని భగవంతుని పైన చూపిస్తే అది రియల్ లవ్ అవుతుంది అనమాట. సో మరి భగవంతునికి ఎలా చూపిస్తాం ప్రేమని అంటే మనం భగవంతునికి కొన్ని పనులు అనేవి చేస్తామా చేయమా? మన పనుల యొక్క రిజల్ట్స్ అనేవి ఇస్తామా ఇవ్వమా? భక్తి చేస్తున్నప్పుడు కూడా భగవంతుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామా లేదా? భగవద్గీత, భాగవతం ఇవన్నీ వింటూ అలానే. సో అంటే భక్తి యోగా ఈజ్ ఇంక్లూజివ్ ఆఫ్ కర్మయోగ అండ్ జ్ఞానయోగ అనమాట. మనం భక్తి యోగా చేస్తున్నామంటే ఏమవుతుందంటే మనం మన కర్మల్ని కూడా భగవంతునికి ఇస్తున్నాము, మనం భగవంతుని గురించి జ్ఞానాన్ని కూడా పొందుతున్నాం. ఎందుకంటే అక్కడ సెంటర్ ఏముంటుంది? లవ్. భగవంతుని పైన ప్రేమనే సెంటర్ ఉంటుంది. కాబట్టి ప్రేమ ఉన్న చోట ఏమవుతుందంటే ఇప్పుడు నేను మా పాపని ఇష్టపడుతున్నాను అనుకోండి, ఆబ్వియస్ గా అందరికీ వాళ్ళ పిల్లలంటే ఇష్టం ఉంటుంది. పిల్లల్ని ఇష్టపడుతున్నామంటే ఏమవుతుంది? వాళ్ళ కోసం మనం సర్వీస్ చేస్తాం, వాళ్ళ కోసం మనం పనులు చేస్తాము, వాళ్ళ గురించి, వాళ్ళ ఇష్టాల గురించి, వాళ్ళకి ఏం నచ్చుతుంది ఇవన్నీ కూడా తెలుసుకుంటాం. సో అలానే భగవంతుని గురించి భక్తి యోగాలో ఏమవుతుంది అంటే మనం భగవంతుడికి మన పనుల ద్వారా కనెక్ట్ అవుతాము. హరే కృష్ణ, ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. సో మన భక్తి యోగ ఈజ్ ఇంక్లూజివ్ ఆఫ్ బోత్ కర్మయోగ, జ్ఞానయోగ, ఇవన్నీ కూడా ఇంక్లూజివ్ ఉంటాయి అన్నమాట. భక్తి యోగాలో ఇవన్నీ పార్ట్ అయి ఉంటాయి. బట్ మెయిన్ ఫోకస్ ఏమవుతుంది అంటే భగవంతుని పైన ప్రేమ, సేవ, భగవంతుడికి నేను ఏదన్నా చెయ్యాలి అని చెప్పి అది ఫోకస్ ఉంటుంది. సో యోగా ladder లో టాప్ మోస్ట్ యోగా ఏంటి అంటే భక్తి యోగా. అయితే ఈ భక్తి యోగా వల్ల మనకు వచ్చే పవర్, భక్తి వల్ల మనకు వచ్చే పవర్ ఎలా ఉంటుంది అంటే మనకి యూజువల్ గా ఎలా ఉంటుందంటే మనం చాలా రిచ్ అవ్వాలని ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాం మన భౌతిక ప్రపంచంలో? వై డు వి వాంట్ టు బి రిచ్? హ్యాపీనెస్ కోసం. బేసిక్ గా ఏంటంటే మనం మనకు కావాల్సినవన్నీ కొనుక్కోవడానికి, అవునా కదా? ఎక్కువ డబ్బులు ఎందుకు అంటే మనకి కరెక్ట్, లగ్జూరియస్ లైఫ్ అంటే నాకు అనిపించినవి, నాకు కావాల్సినవి, నేను అనుకున్నవన్నీ కొనుక్కోవాలి. ఫైనల్ గా కొనేది ఎందుకు అంటే హ్యాపీనెస్ కోసమే. అంటే ఐ వాంట్ టు ఇంక్రీజ్ మై పర్చేస్ పవర్, నా పర్చేస్ పవర్ ని పెంచుకోవాలి, నేను డబ్బు సంపాదిస్తే నా పర్చేస్ పవర్ పెరిగిద్ది అని మనం ప్రయత్నం చేస్తుంటాం. కానీ భక్తి యోగ ప్రాసెస్ ఎలా అంటే యూ విల్ గెట్ ద పర్చేస్ పవర్ ఈవెన్ టు పర్చేస్ కృష్ణ. భగవంతుణ్ణి కూడా కొనగలిగే శక్తి భక్తికి ఉంటుంది. అర్థమవుతుందా? సో భక్తి ఎలాంటి ప్రాసెస్ అంటే నువ్వు అవేవో ఇవేవో వస్తువులు కాదు, ఏకంగా భగవంతుని కొనే శక్తి భక్తికి ఉంటుంది అనమాట. సో భగవంతుని మనం ఏం చేస్తాం? నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు కెరియర్ కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు కారు కావాలి, నాకు అవి కావాలి, నాకు హోదాలు కావాలి, రెస్పెక్ట్ కావాలి, ఇవన్నీ కోరుకుంటాం. కానీ బెస్ట్ థింగ్ ఏంటి తెలుసా? నాకు భక్తి కావాలి. ఎందుకంటే భక్తి ద్వారా ఏం చేస్తున్నాం మనం? భగవంతుణ్ణే కొనగలిగే శక్తి మనకు వస్తుంది అనమాట. సో ఈస్ దట్ ద హైయెస్ట్ థింగ్ ఆర్ నాట్? అన్ని ఉన్నవాడు మనతో ఉన్నాడు అనుకోండి, మన దగ్గర కూడా అన్ని ఉన్నట్లే కాదా? అవును మాతాజీ. భక్తి అంత పోటెంట్ ప్రాసెస్ అన్నమాట.
భక్తి అనేది అంత పవర్ఫుల్ అండ్ పోటెంట్ ప్రాసెస్. మనకి హైయెస్ట్ పర్చేసింగ్ పవర్, వి గెట్ ద పర్చేస్ పవర్. మనం భగవంతుణ్ణి కూడా కొనే శక్తి మన దగ్గర ఉంటుంది. అందుకనే మనం భక్తులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే భగవంతుని సేవ చేయాలి, ఎలా సేవ చేయాలి అని ఎదురు చూస్తుంటారు. భగవంతుడు ఏమనుకుంటూ ఉంటారు తెలుసా, నేను నా భక్తుడి కోసం ఎలా సేవ చేయాలి, నా భక్తుడికి ఎలా నేను చేస్తే నచ్చుతుంది, నా భక్తుడు చెప్పిన ప్రతిదీ నేను చేసేలా చూస్తాను అని చెప్పి భగవంతుడు ఆలోచిస్తూ ఉంటారనమాట. సో భక్తి ఈజ్ సచ్ ట్రాన్సెండెంటల్ రిలేషన్, అంత గొప్పదైన రిలేషన్ అనమాట భగవంతునికి భక్తునికి. ఈవెన్ మనం భగవద్గీతలో చూస్తాము, ఐ మీన్ మహాభారతంలో అర్జున అండ్ దుర్యోధన వెళ్ళి కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అర్జున ఏం కావాలనుకుంటారు? నారాయణి సేన అడుగుతారా, నారాయణుని అడుగుతారా? నారాయణుణ్ణి అడుగుతారు. సో నారాయణుణ్ణి అడగడం వల్ల నారాయణుడు ఏమైపోతాడు అర్జునకి? రథసారథి అయిపోతారు. రైట్, రథసారథి అయిపోతారు. మనం యూజువల్ గా చూసుకున్నట్లయితే ఇప్పుడు నా దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయనుకోండి, నాకు తెలిసిన వాళ్ళకి లేకపోతే సంహౌ నా చుట్టాల్లో ఎవరికైనా వాళ్ళకి ఒక 50 కోట్లు ఉన్నాయనుకోండి, వాళ్ళు నేను వెళ్ళే వెహికల్ కి లేదా నేను ఒక కార్ లో వెళ్తున్నట్లయితే వాళ్ళు వచ్చి ఆ కార్ ని డ్రైవ్ చేయడానికి ఇష్టపడతారా? స్టేటస్ అడ్డొచ్చేస్తుంది. అసలు నేనేంటి వీళ్ళని డ్రైవ్ చేసేదేంటి, డ్రైవర్ పొజిషన్ అంటేనే మనకి చాలా స్టేటస్ అనేది అడ్డొస్తుంది అనమాట. నేను వీళ్ళని డ్రైవ్ చేసి తీసుకెళ్లడం ఏంటి అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఇక్కడ కృష్ణ ఏం చేస్తున్నారు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కృష్ణ ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు, అన్ని కూడా కృష్ణ కంట్రోల్లోనే ఉన్నాయి. కానీ కృష్ణ ఏం చేస్తున్నారు? అర్జునకి రథసారథ్యం వహిస్తున్నారు. రథసారథి అంటే ఆ యుద్ధంలో ఎలా ఉంటుందంటే మనకి మాటలు చెప్పి నువ్వు లెఫ్ట్ సైడ్ వెళ్ళు, రైట్ సైడ్ వెళ్ళు, ముందుకు వెళ్ళు, వెనక్కి వెళ్ళు, ఆగు, ఇవన్నీ మాటలతో చెప్పి కన్వే చేసేంత టైం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎదురుగా ఎనిమీస్ అలా అటాక్ చేస్తూ ఉంటారు. సో ఏం చేస్తారు? రథసారథి పొజిషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు రథంలో ఉన్నవారు పైన ఉంటే రథసారథి ఇక్కడ ఇట్లా కింద ఉంటారు కదా, అవునా కదా? కిందకు ఉంటారు కొంచెం, అవునా కదా? అదే లెవెల్లో ఉంటారు, కొంచెం కిందకు ఉంటారు. సో మనం రథసారథితో చెప్పాలి అంటే అక్కడ ఎలా చేస్తారంటే వాళ్ళ కాలు, రథంలో ఉన్న వారి కాలు తీసుకొని తడతారనమాట. భుజం పైన రైట్ సైడ్ తడితే నువ్వు రైట్ సైడ్ వెళ్ళు, లెఫ్ట్ సైడ్ తడితే లెఫ్ట్ సైడ్ వెళ్ళు, అట్లా కొన్ని కోడ్స్ ఉంటాయి వాళ్ళకి. సో అలా తట్టి చెప్తారు యుద్ధంలో. సో కృష్ణ ఎలాంటి పొజిషన్ తీసుకున్నారంటే తన భక్తుని కోసము, అర్జున నీకు ఇలాంటి ఆప్షన్ ఇచ్చినా కానీ నువ్వు నన్ను చూస్ చేసుకున్నావు, నేను చెప్పాను నేను నీకు ఎలాంటి అంటే నేను సలహాదారుగా మాత్రమే ఉంటాను, నేను అస్త్రశస్త్రాలు పట్టను అని చెప్పినా కూడా నువ్వు నన్నే చూస్ చేసుకున్నావు, కాబట్టి నేను నీ కోసం ఇలా రెసిప్రొకేట్ చేస్తాను అని చెప్పి కృష్ణ ఈవెన్ అర్జున కాలు తన్నులు కూడా తినడానికి కూడా సిద్ధమైపోయారనమాట. సో భక్తి అనేది అంత పోటెంట్ ప్రాసెస్, అంత గొప్పదైన ప్రాసెస్. మన అదృష్టం ఏంటి అంటే మనకి శ్రీల ప్రభుపాద ఏం చేశారంటే ఈ యోగా ల్యాడర్లో అన్నిటినీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ప్రతి పర్పోర్ట్లో కూడా మనకి ఏం చెప్తూ ఉంటారు? ఇది నీకు కష్టం అంటే నువ్వు మన అష్టాంగ యోగ ప్రాసెస్ వచ్చింది అనుకోండి, అష్టాంగ యోగ ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా స్ట్రైట్ గా కూర్చోవాలి, నిటారుగా కూర్చోవాలి, మనం అడవుల్లో వెళ్ళి కూర్చోవాలి, ఎవరితో అసోసియేట్ అవ్వకూడదు, జింక చర్మం వేసుకొని కూర్చోవాలి, ఆహారము నిద్ర అనేది చాలా కంట్రోల్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్తారు. చెప్పాక ఫైనల్ గా ఏం చెప్తారు? ఇదంతా పాసిబుల్ కాదు, ఈ టైంలో ఈ కలియుగంలో నీకు పాసిబుల్ కాదు. సో బెటర్ టేక్ టు ద ప్రాసెస్ ఆఫ్ భక్తి, హరినామం చేసేయండి, చక్కగా కృష్ణ కథ వినండి చాలు అని చెప్పి మనకి ప్రతి దాంట్లో కూడా భక్తి అనేది ఇచ్చేస్తున్నారు అనమాట. ఇప్పుడు నాకు 100 ఫ్లోర్స్ ఉన్నాయనుకోండి, 100 ఫ్లోర్స్ ని ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కుకుంటూ వెళ్ళడం బాగుంటుందా? లేదు, మనకి ఒకరు చెప్తున్నారనమాట, లిఫ్ట్ దగ్గర నిలబెట్టి చూపిస్తున్నారు, ఇక్కడ లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి పెట్టాను, జస్ట్ నువ్వు ఎంటర్ అవ్వు, నేను 100th బటన్ ప్రెస్ చేసి పెట్టేశాను అంటే ఏ ఆప్షన్ చూస్ చేసుకోవడం మనకి ఈజీ? బెస్ట్ చాయిస్ ఏంటి? లిఫ్ట్ ఎక్కడమే బెటర్. కరెక్ట్. సో భక్తి ప్రాసెస్ అలాంటిదన్నమాట. మన ఆచార్యాస్, మన గురువులు, శ్రీల ప్రభుపాద వీళ్ళందరూ కూడా ఇంత ప్రాసెస్ ఉంది, దీనికి ఎన్నో లైఫ్ టైమ్స్ పడుతుంది. పోనీ ఎక్కడి నుంచైనా నువ్వు డైరెక్ట్ గా కృష్ణ అని అర్థం చేసుకోగలవా అంటే లేదు. నువ్వు ఏం చేసినా కానీ ఫైనల్ గా భక్తి దగ్గరికి రాంతే నీకు భగవంతుడు అర్థం కాదు. భక్తితో మాత్రమే భగవంతుడిని మనం చేరుకోగలం, అర్థం చేసుకోగలం. సో ఏ ప్రాసెస్ తీసుకున్నా ఫైనల్ గా నువ్వు భక్తి దగ్గరికి రావాలి. నో వీ హ్యావ్ ఎ షార్ట్ కట్ ప్రాసెస్. మనకి ఈజియెస్ట్ ప్రాసెస్ ఉంది. యూ డోంట్ నీడ్ టు క్లైంబ్ ఆల్ ద 100 ఫ్లోర్స్. ఈ 100 ఫ్లోర్స్ ఎక్కాల్సిన అవసరం లేదు. నేను లిఫ్ట్ డోర్ కూడా ఓపెన్ చేసి పెట్టేశాను, నువ్వు జస్ట్ వచ్చి లిఫ్ట్ లో నిలబడితే అదే నిన్ను 100 ఫ్లోర్ కి తీసుకెళ్లిపోతుంది. సో మనం ఎప్పుడైతే వచ్చి ఈ అసోసియేషన్ లో ఉంటామో, అసోసియేషన్ లో ఉండి
ఈ చాంటింగ్ చేస్తూ భగవత్ కథ వింటూ మనం భగవంతుని సేవ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో మనం భగవంతుడిని ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద పర్ఫెక్షన్ ఆఫ్ యోగా. సో యోగా అనేది చాలా చాలా విధాలుగా మనం భగవంతునితో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. కానీ పర్ఫెక్షన్, యోగాలో పరిపూర్ణత ఎలా వస్తుంది అండ్ అది తొందరగా ఎలా సాధించగలం. భక్తికి చెప్తారనమాట. ఇంకొకటి ఏంటంటే భక్తి ఈజ్ ద క్వికెస్ట్, ష్యూరెస్ట్ అండ్ ఈజియెస్ట్ ప్రాసెస్ అనమాట. క్విక్ గా, ఇందాక చెప్పాను కదా, ఎలివేటర్ ఎక్కినప్పుడు క్విక్ గా వెళ్ళిపోవచ్చు, ఈజీగా పెద్ద కష్టపడకుండా వెళ్ళిపోవచ్చు అండ్ ష్యూర్ షార్ట్ గా మనం భక్తి చేయడం వల్ల భగవంతుని ప్రేమ అనేది పొందొచ్చు, భగవత్ సేవ అనేది మనం చేయొచ్చు. సో పర్ఫెక్షన్ ఆఫ్ యోగా ఈజ్ టు డూ భక్తి. మనం కృష్ణ చైతన్యంలో ఏదైతే ఇప్పుడు ఉంది మనం భక్తి చేస్తున్నామో దట్ ఈస్ ద పర్ఫెక్షన్ ఆఫ్ యోగా. సో దిస్ ఈస్ అబౌట్ చాప్టర్ 8. మీకు క్లియర్ గానే ఉందండి? హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ Excellent. మాతాజీ, హరి హరి బోల్. హరి బోల్ చాలా మాతాజీ, బాగుంది. క్లియర్ గానే ఉంది మాతాజీ. హరి బోల్. మాతాజీ దీంట్లోనే పోస్ట్ చేయించండి మాతాజీ. ఈ హరి ఈ బోల్ వీడియో మాతాజీ. ఈ ఈ రికార్డింగ్ దీంట్లోనే పోస్ట్ చేయించండి. షూర్ ప్రభుజీ, నేను పోస్ట్ చేస్తాను. మాతాజీ, మాతాజీ, అది మాతాజీ యాక్చువల్ గా ఒక్క నిమిషం, ధన్యవాద్ ఒక మాతాజీ. మాతాజీ ఈ క్లాస్ స్టార్ట్ అవ్వక ముందు ఏదో క్వశ్చన్ ఉంది అని అన్నారు. సో ఈ క్వశ్చన్ అయిపోయాక మనకి క్లారిటీ వస్తుంది అన్నాను. ఆ మాతాజీ ఉన్నట్లయితే క్లారిటీ వచ్చిందో లేదో చెప్తే. వసుంధరాదేవి మాతాజీ అడిగారు మాతాజీ. అవునా? ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండకుణం. హరి కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ ఫర్ వండర్ఫుల్ క్లాస్. చిన్న అనౌన్స్మెంట్ ఉంది మాతాజీ, అది ఇచ్చిన తర్వాత మీరు క్వశ్చన్ తీసుకోండి. షూర్. అనౌన్స్మెంట్ ఏంటంటే మనకి ఇస్కాన్ హ్యాబిట్స్ నుంచి మనకి మహాప్రసాదం రావడం జరిగింది మన కాంగ్రిగేషన్ కి. అది మహాప్రసాదం టెంపుల్ లో ఇవాళ మార్నింగ్ 9:30 నుంచి 1 o'clock వరకు ఉంటది. టెంపుల్ కి వెళ్ళే వాళ్ళు మానస మాతాజీని కాంటాక్ట్ చేసినట్టయితే తను మీకు మహాప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. మానస మాతాజీ నంబర్ నేను పెట్టాను, చాట్ బాక్స్ లో పెట్టాను, ఒకసారి చూడండి. ఆ నంబర్ పెట్టాను, ఏ టైం నుంచి ఏ టైంకి వెళ్తే మీకు ప్రసాదం వస్తుందో కూడా పెట్టాను. అండ్ ఇంకోటి, ఎవరైనా టెంపుల్కి వెళ్ళలేని అనుకున్న వారు రామ్నగర్ నియర్ బై ఉన్నవారు, అంటే